హాయ్ గాయస్, దిస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. గాయస్, మన తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ చాలామంది ఎస్ఎస్జిడి కట్ ఆఫ్ గురించి మెసేజెస్ అలాగే కొన్ని వీడియోస్లో కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సార్ మా కట్ ఆఫ్ చేయండి, ఎలా ఉంటుందో అట్లీస్ట్ మాకు ఒక ఐడియా వస్తుందని చెప్పి. సో అందుకోసమనే భాగంగా ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ఫిమేల్కి సంబంధించి జనరల్ నక్సల్ అన్ని కేటగిరీస్లో జనరల్ నక్సల్ అంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, యూఆర్ అన్ని వీడియోస్ కూడా ఈరోజే చేస్తున్నాను. అంతా కూడా డేటా అంతా క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను. సో అది మీరు డేటా చూసాక మీకే ఒక ఐడియా వస్తుంది. సార్ నిజమే సార్ చెప్పింది, ఈ డేటా ప్రకారం మీరు కూడా ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. అంత పాజిటివ్ కంపారిజన్తో బెస్ట్ ప్రిసైజ్గా డేటా మీ ముందు ఉంచుతాను. మీరు కళ్ళు పోయేటట్లు ఈ నోటిఫికేషన్స్లోని లాస్ట్ ఇయర్ రిజల్ట్స్లోని ఎవరి కట్ ఆఫ్ ఎంత వచ్చింది, ఏం వచ్చింది, బీఎస్ఎఫ్కి ఎంత, సిఎస్ఎఫ్కి ఎంత అని మీరు ఎక్కడ కూడా వెతుక్కునే అవసరం లేదు. కంప్లీట్గా అంతా డేటా ఒకే దగ్గర మీ ముందు తీసుకురావడం జరుగుతుంది గైస్. మరి మన రెండు స్టేట్లో కూడా కట్ ఆఫ్లు చాలా వరకు ఎవరూ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ టైం కట్ ఆఫ్కే చాలామంది బాల్ తప్పటి ఇలా షార్ట్లో లేపిస్తారండి. షార్ట్లో ఎలా లేపేస్తారు సార్? షార్ట్లో చెప్పండి, 1 minute కట్ ఆఫ్ ఎలా చెప్పేస్తారో నాకు అర్థం కావట్లేదు. అంటే అలా చెప్పేశారు, అందరూ కూడా బాల్తో కొట్టారు. నేను కూడా లాస్ట్ టైం అన్ని కట్ ఆఫ్లు చేయలేదు, మీకు ఐడియా ఉంది. ఓన్లీ ఫైనల్ కట్ ఆఫ్కి వచ్చేటప్పుడు ఏపీ, ఓబీసీ, జనరల్ నక్సల్ చేశాను. నేను ఉంటేదే 2-3 మార్క్స్ బాల్తో కొట్టాను. అది కూడా ఫుల్గా పోలింగ్ తీసుకొని ఓటింగ్ ఇవన్నీ తీసుకునే కూడా అది మన పరిస్థితి. ఎందుకంటే మీరు డేటా ఇవ్వకపోతే ఎవరూ ఏం చేయలేండి. ఎవరు ఇక్కడ హీరోలం కాదు. మీరు పర్ఫెక్ట్గా పోలింగ్లో పార్టిసిపేట్ చేసి జెన్యున్ ఓటింగ్ వేయించి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే అప్పుడు మాకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మేము ఈ టఫ్నెస్, పేపర్ యొక్క టఫ్నెస్ ఇవన్నీ చూసుకొని మీకు మంచిగా చేయగలం, కట్ ఆఫ్ ఎంత వస్తుందని చెప్పగలం. ఓకేనా గైస్? ఒకసారి చూడమ్మా, లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో 46,000 వేకెన్సీ, అన్నీ అప్రాక్సిమేట్ రాశాను, గాబరా పడకండి. అలాగే ఈ ఇయర్ నోటిఫికేషన్ అంటే మీరు రాసినటువంటి ఎగ్జామ్లో 53,000 వేకెన్సీ, 50,000 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్ఎస్జిడి 2025 ఫిమేల్ జనరల్ వేకెన్సీ పోస్ట్ వైజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బీఎస్ఎఫ్ 39, సిఎస్ఎఫ్ 24, సిఆర్పిఎఫ్ 08, ఐటీపీపీ 06, ఏఆర్ 02, ఎస్ఎస్బి 00. ఎస్ఎస్బిలు ఎటువంటి పోస్టులు లేవు. మరి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే బీఎస్ఎఫ్లో 11 పోస్టులు పెరిగాయండి. ఎన్ని? 11 పోస్టులు పెరిగాయి. సిఎస్ఎఫ్లో +8, 8 పోస్టులు పెరిగింది. సిఆర్పిఎఫ్లో 6 పోస్టులు పెరిగింది. ఐటీబీపీకి వచ్చేటప్పటికి -9, 9 పోస్టులు తగ్గిపోయి. ఏఆర్కి వచ్చేటప్పటికి 2 పోస్టులు తగ్గిపోయి. ఎస్ఎస్బికి వచ్చేటప్పటికి -8. ఇప్పుడు ఎటువంటి వేకెన్సీ లేవు. లాస్ట్ ఇయర్ అట్లీస్ట్ 8 వేకెన్సీ ఇచ్చాడు. ఇది అంటే కేటగిరీ వైజ్ ఏ వింగ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు మన కేటగిరీ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ చూసుకుంటే ఓన్లీ ఇది ఈడబ్ల్యూఎస్ సంబంధించి కట్ ఆఫ్ కాబట్టి అది మాత్రమే చూద్దాం. అందరికీ వీడియో చేసాను, డోంట్ వరీ. మిగతా పోస్టులు అనేవి నేను చెప్పాలనుకోవట్లేదు, వీడియో సైజ్ పెరిగిపోతుంది. సో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈడబ్ల్యూఎస్లో 7 వేకెన్సీ ఉన్నాయి, ఓన్లీ 7 వేకెన్సీ. లాస్ట్ ఇయర్ ఏంటండి 9, అంటే ఎన్ని తగ్గిపోయి? -2, 2 పోస్టులు తగ్గిపోయి. ప్లస్ యూఆర్ పోస్టులు కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది మంచి మార్కులు వస్తే. యూఆర్ పోస్ట్ ఏంటండి లాస్ట్ ఇయర్ 21, ఇప్పుడేమో 32, అంటే +11, 11 పోస్టులు అనేవి పెరిగాయి. 11 పోస్టులు యూఆర్లో పెరిగాయి. సో ఇది ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పుడు 2 వేకెన్సీ తగ్గిపోయి యూఆర్కి వచ్చేటప్పటికి 11. యూఆర్ పోస్టులు ఎవరు ఎలిజిబిలిటీ అంటే యూఆర్కి వచ్చేటప్పటికి ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ తీసుకోరో. ఓకేనా? 1 minute ఈ లైట్స్ ఆఫ్ చేసి. ఓకేనా? ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ తీసుకోరో వాళ్ళు యూఆర్ పోస్ట్లోకి ఎలిజిబిలిటీ అవుతారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క ఏజ్ 23, ఏజ్ అనేది 23 లోపు అనుకోండి, నీకు మంచి మార్కులు వస్తే యూఆర్ కేటగిరీలో నీకు పోస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అదే నీ ఏజ్ 23 అబవ్ అనుకోండి, అంటే నువ్వు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నట్లు, ఏజ్ రిజర్వేషన్ నువ్వు యూజ్ చేసుకున్నట్లయితే యూఆర్లోకి వెళ్ళే అవకాశం నీకు ఉండదు. ఇది కాన్సెప్ట్. సో మొత్తం పోస్టులు ఏమో 79 వేకెన్సీ, లాస్ట్ ఇయర్ 73, అంటే 6 పోస్టులు పెరిగాయి. ఓవరాల్గా మాట్లాడుతున్నాను, ఎన్ని పెరిగాయండి? 6 వేకెన్సీ అనేవి పెరిగాయి. 79 పోస్టులు ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ 73. అంటే జనరల్ ఫిమేల్ తెలంగాణ స్టేట్. నక్సల్కి వచ్చేటప్పటికి
తెలంగాణ స్టేట్ నక్సల్కి వచ్చేటప్పటికి బీఎస్ఎఫ్కి 14, సిఎస్ఎఫ్కి 6, సిఆర్పిఎఫ్ 2, ఐటీబీపీ 1, ఏఆర్ 00, ఎస్ఎస్బి 00. అంటే ఏఆర్లో 2 పోస్టులు తగ్గినట్లు, ఇక్కడ 14 తగ్గినట్లుండి. లాస్ట్ ఇయర్ ఎస్ఎస్బి 14 ఉండేది, ఇప్పుడు 0 ఇటువంటి వేకెన్సీ. ఏఆర్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 2 వేకెన్సీ ఇచ్చాడు, ఇప్పుడు ఓన్లీ 0, అంటే ఇటువంటి వేకెన్సీ లేదు. మరి బీఎస్ఎఫ్కి వచ్చేటప్పటికి 1 తగ్గిపోయిందండి, సిఎస్ఎఫ్కి వచ్చేటప్పుడు 2 తగ్గిపోయి, సిఆర్పిఎఫ్కి వచ్చేటప్పటికి 2 పెరిగాయి. అంటే లాస్ట్ ఇయర్ ఎటువంటి వేకెన్సీ ఇవ్వలేదు, ఇప్పుడు 2 పోస్టులు ఇచ్చాడు. ఐటీబీపీకి వచ్చేటప్పటికి -5. అంటే నక్సల్లో పోస్టులు తగ్గించేశాడండి. ఎన్ని తగ్గించాడు ఒకసారి చూస్తే, కేటగిరీ వైజ్ చూస్తే ఈడబ్ల్యూఎస్కి మాత్రం 6 ఉండేవి, ఇప్పుడు ఏమైపోయాయండి 3 అయిపోయింటే 3 పోస్టులు తగ్గిపోయాయి. అంటే ఓన్లీ 3 వేకెన్సీ మాత్రమే ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయి, ఓన్లీ 3 వేకెన్సీ మాత్రమే ఉన్నాయి. ఈ 3కే మీకు ఫైట్. యూఆర్ విషయానికి వస్తే అండి, యూఆర్ లాస్ట్ ఇయర్ 24 ఉండేవి, ఇప్పుడు ఓన్లీ 10 వేకెన్సీ, ఇక్కడ -14 అయిపోయింది, -14. అంటే ఈడబ్ల్యూఎస్కి మాత్రం ఫుల్గా, ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ఫుల్ కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా తగ్గే అవకాశం లేదు. గర్ల్స్ అందరూ గుర్తుంచుకోవాలి. మొత్తం వేకెన్సీ లాస్ట్ ఇయర్ 45 అయితే ఇప్పుడు 23, అంటే ఎన్ని తగ్గిపోయండి -22. 22 వేకెన్సీ అంటే మామూలు విషయం కాదు. 22 వేకెన్సీ తగ్గిపోయి లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ మనం కంపేర్ చేసుకున్నట్లయితే. నార్మల్గా మన కట్ ఆఫ్ అనేది ఎలా డిసైడ్ చేస్తాం అంటే పెరుగుతుందా తగ్గుతుందా అనేది, వేకెన్సీ ఇంక్రీజ్ చేసామా అంటే పోస్టులు వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యా డిక్రీజ్ అయ్యా దాన్ని బట్టి కట్ ఆఫ్ పెరగడం తగ్గడం ఆధారపడి ఉంటుంది. అలాగే పేపర్ టఫ్నెస్, ఈసారి అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా టఫ్గా ఇచ్చారు సార్ అని చెప్పి పేపర్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనకి కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ అంటే 50% ఆల్మోస్ట్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయలేదు. సో ఆ విధంగా కూడా మనకి కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రెజెంట్ గ్రూప్ డి ఎన్టీపీసీ కాంపిటీషన్ ఉంది కాబట్టి, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొందరు స్టూడెంట్స్ అటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే నమ్మకం ఉందో నేను గ్రూప్ డి ఎన్టీపీసీ క్రాక్ చేస్తాను అనుకున్న స్టూడెంట్స్ ప్రెజెంట్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు కూడా మోస్ట్లీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఇటు ఎస్ఎస్జిడి పీఈటీకి సంబంధించి. ఆ విధంగా కూడా మనకి కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. సో మరి కట్ ఆఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈడబ్ల్యూఎస్ జనరల్కి వచ్చేటప్పటికి లాస్ట్ టైం వేకెన్సీ 9 అండి, ఇప్పుడేమో 7. అంటే ఇందా చెప్పాను 2 పోస్టులు తగ్గిపోయాయి. కానీ యూఆర్కి వచ్చేటప్పటికి ఇక్కడ 11 పోస్టులు పెరిగాయి. కాబట్టి ఇవి కూడా మనకి అవకాశం ఉన్నట్లే, కొంత అవకాశం ఉన్నట్లే మాట్లాడుకోవాలి. లాస్ట్ టైం 21, ఇప్పుడేమో 32. ఇప్పుడు పీఈటీ కట్ ఆఫ్కి వచ్చేటప్పటికి పీఈటీ కట్ ఆఫ్ 40.2, ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీశాడు 40.2. ఇప్పుడు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 40.2 అనేది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, అలాగే లాస్ట్ టైం జాబ్లో వచ్చే కట్ ఆఫ్ ఫైనల్ కట్ ఆఫ్ ఇదండి. 2 రాశాను మీకు, ఓకేనా? 2 ఇక్కడ మెన్షన్ చేసాం అమ్మాయిలు. చూడండి 40.2 వచ్చింది కాబట్టి ఇప్పుడు పీఈటీ కట్ ఆఫ్ మీకు 50 ఏంటి 46 నుంచి 46 to 50 మధ్యలో ఉంటుంది పీఈటీ కట్ ఆఫ్. 46+ అని చెప్పొచ్చు పీఈటీ కట్ ఆఫ్ ఉంటుంది. అలాగే ఇక్కడ మొత్తం జాబ్ వచ్చే అవకాశం చూసుకున్నట్లయితే ఏంటంటే ఫిమేల్ ఈడబ్ల్యూఎస్ జనరల్కి వచ్చేటప్పటికి జాబ్ వచ్చే అవకాశం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎలా చూసుకున్న 46 to 50 పీఈటీ కట్ ఆఫ్ అంటే 50+ ఏంటి 50+ వచ్చిన వాళ్ళకి 50+50+ వచ్చిన వాళ్ళందరికీ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. 50+ వస్తే మ్యాక్సిమం హోప్స్ పెట్టుకోవచ్చు. ఎవరండి? ఈడబ్ల్యూఎస్ జనరల్ ఫిమేల్ తెలంగాణ స్టేట్ సంబంధించి. ఎందుకంటే ఇక్కడ 46 ఏఆర్ తీశాడు, బిఎస్ఎఫ్ 78.5 తీశాడు. కానీ ఇక్కడ పోస్టులు కూడా మనం చూడాలి. ఏఆర్కి ఎటువంటి పోస్టులు లేవు. ఇంకా ఒకసారి చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏఆర్కి లేవు, ఎస్ఎస్బికి లేవు, ఐటీబీకి ఒకే ఒక పోస్ట్ ఉంది, సిఆర్పిఎఫ్కి 2 ఉన్నాయి, ఓకేనా? బిఎస్ఎఫ్కి 14 ఉన్నాయి, సిఐఎస్ఎఫ్కి 6 ఉన్నాయి. సో అబ్వియస్లీ ఇక్కడ నేను తీసుకున్న కట్ ఆఫ్ కూడా రాంగ్. 50+ కాదండి, ఈసారి మీకు మినిమము 55 ఉంటే 55+ ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఫైనల్ మెరిట్లో 55+ ఉంటేనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ నక్సల్ చూసుకున్నట్లయితే ఇదిగోండి నక్సల్ జనరల్. నక్సల్లో కూడా మొత్తం డేటా మీకు ఇవ్వడం జరిగింది.
లాస్ట్ ఇయర్ 6 పోస్టులు ఇప్పుడు 3, అంటే 3 తగ్గిపోయండి. లాస్ట్ ఇయర్ 6 ఉండేటప్పుడు 43.1 అనేది మన యొక్క పీఈటీ కట్ ఆఫ్. మరి ఇక్కడ ఎలా చూసుకున్నా 50+ కట్ ఆఫ్ ఉంటుందండి. 50+ అనేది పీఈటీ కట్ ఆఫ్ ఉంటుంది, 50+ అనేది పీఈటీ కట్ ఆఫ్ ఉంటుంది. మరి ఇక్కడ జాబ్ రావాలంటే అట్లీస్ట్ 65+ ఉండాలండి. 65+ మార్క్స్ ఉంటే హోప్స్ పెట్టుకోవచ్చు. అది కూడా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు. ఎందుకు మేషర్ అలా అన్నారంటే యూఆర్ పోస్టులు కూడా తగ్గిపోయి, అన్రిజర్వ్డ్ తగ్గిపోయి, మన మెయిన్ కేటగిరీలో కూడా తగ్గిపోయి, ఇక్కడ 3 తగ్గిపోయి, ఇక్కడ 14 తగ్గిపోయి, అంటే ఓవరాల్ గట్టి దెబ్బేనండి ఇది. కాబట్టి ఇక్కడ లాస్ట్ ఇయర్ 69.4కి సిఎస్ఎఫ్కి వచ్చింది కానీ సిఎస్ఎఫ్కి వచ్చింది కానీ ఈసారి 65+ ఉంటే ఏదో ఒక పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి సిఎస్ఎఫ్ అలాగే బిఎస్ఎఫ్ అనేది మీరు ఎక్కువ చాయిస్ ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఒకసారి సిఎస్ఎఫ్కి తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, బిఎస్ఎఫ్కి ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ బిఎస్ఎఫ్కి పోస్టులు 14 ఉన్నాయి కాబట్టి సిఎస్ఎఫ్కి 6 ఉన్నాయి. అందరూ కూడా బిఎస్ఎఫ్ చాయిస్ ఇచ్చారనుకోండి, సిఎస్ఎఫ్కి తక్కువ మంది చాయిస్ ఇచ్చారనుకోండి, దీని యొక్క కట్ ఆఫ్ తగ్గిపోద్ది, బిఎస్ఎఫ్ కట్ ఆఫ్ పెరిగిపోతుంది. ఇలా ఉంటాయి కట్ ఆఫ్లని. ఓకేనా? ఇది మీ యొక్క కట్ ఆఫ్లని చెప్పడం జరిగింది. గైస్ దయచేసి వీడియోని అందరికీ షేర్ చేయండి, అందరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నేను యూట్యూబ్లో పోలింగ్ పెడుతున్నాను, ఆర్కే అకాడమీ విజెడ్ఎం యూట్యూబ్ ఛానల్లో పోలింగ్ పెడుతున్నాను. మీరు జెన్యున్గా ఓటింగ్ వేయించండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి. దానివల్ల ఇంకా ప్రిసైజ్ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనేది ఇవ్వగలుగుతాం. అట్లీస్ట్ 1 or 2 మార్క్స్ అటు ఇటు అయినా. సో ప్రిసైజ్ కట్ ఆఫ్ అనేది యాక్యురేట్ కట్ ఆఫ్ అనేది మీకు ఇవ్వగలుగుతాం. సో దయచేసి అందరూ కూడా వీడియోని షేర్ చేయండి అందరికి కూడా. నెక్స్ట్ ఎస్ఎస్జిడి ఫిజికల్ ప్రాక్టీస్ కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఈ కట్ ఆఫ్లో మీరు ఉండి సార్ మాకు పీఈటీ కోచింగ్ కావాలి అంటే హ్యాపీగా మీరు రావచ్చు మన అకాడమీకి. ఈ 45 days 2 months మంచిగా ప్రాక్టీస్ చేయిస్తాం. దాంతోపాటు కొంచెం స్టడీ కూడా అవుతుంది మీకు. ఓకేనా? ఎగ్జాక్ట్గా మీకు ఇన్ టైంలో మీకు రన్నింగ్ పరిగెట్టిందంటే క్వాలిఫై చేయించే బాధ్యత నాది. అలాగే ఇన్ కేస్ ఈ కట్ ఆఫ్లో మీరు లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఆగస్టులో మళ్ళీ కొత్త నోటిఫికేషన్, ఫ్రెష్ నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో ఎలా అయినా క్రాక్ చేయాలి అని మీకు అనిపిస్తే మాత్రం ఈ 9 నెలలు నా దగ్గరకు వచ్చేయండి. జూన్ 1st weekలో న్యూ బ్యాచ్ సూపర్ 16 ఒక 60 మంది తీసుకున్నాం. ఎవరిని ఎస్ఎస్జిడి ఆస్పిరెంట్స్ని, జీడీ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ని, అమ్మాయిలు అబ్బాయిలను కలిపి తీసుకున్నాం. ఈ 60 మంది కూడా టైమింగ్స్ మార్నింగ్ 5:30 నుంచి 8 వరకు స్టడీ అవర్ ఉంటుంది. అలాగే 9:30 to 1 మీకు 9:30 to 5:30 క్లాసెస్ ఉంటాయి. 5:30 to 6:30 అనేది 1 బ్రేక్ ఇస్తాను ఉన్నారు. మరి 6:30 to 8:30 మీకు మళ్ళీ స్టడీ అవర్ ఉంటుంది. కంప్లీట్గా జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్కైనా ఎవరికైనా చెప్పండి. మీరు ఈ కట్ ఆఫ్లు లేకపోతే హ్యాపీగా వచ్చేయండి, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ డ్యామ్ షూర్గా మీరు ఫైనల్ మెరిట్లో ఉండేటట్లు చేయించే బాధ్యత నాది. అదే ఇంపార్టెంట్ విషయమా. మన తెలుగు సైనికుడు ఎవరు? మురళీ నాయక్ ఆల్రెడీ మొన్నే చనిపోవడం జరిగింది, అమరుడు అయ్యాడు యుద్ధంలో. సో ఒకవైపు ప్రౌడ్, మరోవైపు బాధ. వాళ్ళ పేరెంట్స్ని మనం ఊహించుకున్నట్లయితే చాలా బాధ అనిపిస్తుంది. సో అదేవిధంగా మన శత్రు దేశమైన పాకిస్తాన్తో యుద్ధం చేసినందుకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో ఏదేమైనా పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము, కానీ అట్లీస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు మంచిగా చూడాలని కోరుకోండి. అలాగే ఒక సైనికుడు అంటే, ఒక డిఫెన్స్ పర్సన్ అంటే ఎప్పుడు కూడా నా దృష్టిలో సాక్రిఫైస్ అనండి దానికి డెఫినేషన్. అందుకు దయచేసి వాళ్ళు ఎప్పుడో లీవ్కి వచ్చినప్పుడు సివిలియన్స్ ఎస్పెషల్లీ ఎంఆర్ఓ ఆఫీసులు అంట, కలెక్టర్ ఆఫీసులు అంట, బ్యాంక్స్ అంట, అట్లీస్ట్ వాళ్ళ ప్రయారిటీ వైజ్ పనిచేసి పంపించండి. వాళ్ళకున్నదే ఆ 30 రోజులు ఎంజాయ్మెంట్. ప్రేమించిన అమ్మాయికి దూరంగా ఉంటారు, ప్రేమించిన భార్యకి అంటే కట్టుకున్న భార్య పిల్లలకు దూరంగా ఉంటారు, అమ్మా నాన్నకు దూరంగా ఉంటారు, ఫ్రెండ్స్కి దూరంగా ఉంటారు. ఏముందండి లైఫ్, మీ వరకు వచ్చినప్పటికీ ఉన్నది ఒకటే జిందగీ అని చెప్పి శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు లోకల్లో. మరి అదే ఎంజాయ్మెంట్ మరి మన సోదరుడికి ఎవరికైనా డిఫెన్స్ పర్సన్కి ఉండకూడదా? ఆ 30 days అయినా అట్లీస్ట్ ఈ పనులు కొంచెం మీరు ప్రయారిటీ వైజ్ వాళ్ళకి ఆఫీసులు అంట ఇస్తే మిగతా టైము మంచిగా వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు కదండి. సో దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇక్కడేమో ఒక సైనికుడు చనిపోయాడు అనగానే కొవ్వొత్తులు పట్టుకుని వచ్చేస్తారు.
ఏముందండి, ఉపయోగం ఏంటి లేదు సార్. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏమి లేదు. రేపు ఆ సైనికుడు లీవ్కి వచ్చినప్పుడు ఏదైనా బ్యాంకులో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఏదైనా పేపర్ వర్క్ కోసం వస్తే ఆ రోజు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి మంచిగా పని చేసి పంపించండి. అప్పుడు మీరు కూడా దేశానికి సేవ చేసినట్లే. సో అదే నా విన్నపం, ఇంకేం లేదమ్మా. ఓకే, ఫ్యూచర్ సోల్జర్స్ అయిన మీ అందరికీ కూడా సెల్యూట్. అలాగే రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.